హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీ ఎమ్మీగా మంచి డిజర్ట్ అయితే త్వరగా ఒక 5 to 7 మినిట్స్ అయిపోయి డిజర్ట్ ప్రిపేర్ చేసాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే అండి మంచి డిజర్ట్ ఒకటి ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. దానికోసం ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ అండి, ఇదిగో ఇలా దొరుకుతున్నాయి కదా బాటిల్లో, దీన్ని తీసుకున్నాను. చూడండి కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో మనకి స్వీట్ కూడా మిక్స్ అయ్యి ఉంటుందండి. మిల్క్ యాడ్ చేయాలన్నమాట దీనికి. నేనేంటంటే 1/2 లీటర్ వేయట్లేదండి, 1/4 లీటర్ వేస్తున్నాను. క్వాంటిటీ తక్కువ. యాక్చువల్గా ఏంటంటే మీరు 1 లీటర్కి ఈ మిల్క్ మేడ్ అయితే అండి 200 గ్రామ్స్ తీసుకోవాలి. 200 గ్రామ్స్కి అయితే 1 లీటర్ మిల్క్ అండి, పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదిగోండి దీనికి నేను మిల్క్ యాడ్ చేస్తాను చూడండి. దీన్ని అయితే ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేయాలండి రెండింటిని. ఇప్పుడు దీనికి ఏంటంటే అండి మనము ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇదిగోండి దీంతో మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది అనమాట. దీన్ని ఇంకా కలపాలి మనము. చూడండి మిక్స్ అయిపోయింది. మంచిగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేయాలండి. ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుందని చెప్పా కదా, మీరు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం అనమాట ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లానే వేస్తున్నాను. షుగర్ కూడా వేసాక మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక 1 డ్రాప్ వెనీలా ఎసెన్స్ వేయండి. ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది బాగా మిక్స్ చేయాలండి. కొంచెం టైం పడుతుంది, దగ్గరగా ఒక 5 to 10 మినిట్స్ బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి, తక్కువైతే వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోనండి. దీన్ని స్టవ్ పైన పెట్టేసి చక్కగా దీన్ని అయితే మనము కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి దీన్ని అయితే కలుపుతా మనం చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారా దగ్గర వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనము అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. చాలా ఈజీ అండి, జస్ట్ మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈ స్వీట్. ఇదిగోండి ఈ టైంలో ఏంటంటే కొంచెం బటర్ అనమాట. ఈ బటర్ ఏంటంటే మనం మామూలుగా షాపుల్లో దొరుకుతుంది కదండి, అదైతే నేను వేస్తున్నాను. వేసాక మళ్ళీ మనం మంచిగా కలిపేసేయాలన్నమాట. చూడండి దగ్గరకు వచ్చేసింది. వెరీ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఈ రెసిపీ. ఆడకుండా అయితే మనం కంటిన్యూగా దీన్ని తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇంక ఇందులో ఏంటంటే అండి మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే షుగర్ తక్కువ వేసానండి, మీరు చూసుకొని వేసుకోండి షుగర్. ఇందులో ఇంకొంచెం టేస్ట్ రావాలంటే ఇప్పుడు మనం కొంచెం ఒక టేబుల్ స్పూను తురిమిన కొబ్బరి వేసుకున్నా కానీ బాగుంటుంది అనమాట. ఈ స్వీటు, ఈ మిల్క్, వీటన్నిటిలో ఏంటంటే ఆ కొబ్బరి అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఎంత ఫ్రూట్స్ వేసుకున్నా మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ అయితే తురిమిన కొబ్బరి అయితే దీనికి యాడ్ చేసేద్దాము. టేస్ట్ బాగుంటుంది. అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఇంకా వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి వేసాక మళ్ళీ మంచిగా కలిపేద్దాం. చూసారా ఎంత అవ్వలేదు, దగ్గరకు వచ్చేసింది. ఈ కోకోనట్ వేసాక ఏంటంటే ఇందులో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మీరు ఆ ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనం కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే ఉండలుగా వస్తుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇలా అనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నామండి. నేనైతే గ్రేప్స్ అనమాట, ఓన్లీ కొంచెమే జస్ట్ మీకు చూపిద్దామని. గ్రేప్స్ అని బనానాతో చేస్తున్నాను అని చెప్పా కదా, ఒక బనానా తీసుకున్నాను. అలాగే ఒక 4 గ్రేప్స్ అనమాట. ఇంకా మీ దగ్గర పొమోగ్రానేట్ అలా ఫ్రూట్స్ ఏదన్నా, కివీ కానీ ఇట్లాంటి ఏవైనా వేసుకోవచ్చండి. చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్నానండి, ఇవి కూడా వేసేస్తున్నాను. చూడండి అంతే అండి, అయిపోయింది. ఇంకా బనానా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా వరకు అయితే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఏ బౌల్లో పెట్టుకోవాలో ఆ బౌల్లో మనం అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి బనానా అయితే ఇలా స్లైస్గా కట్ చేశాను. ఇవి కూడా నేను వేసేస్తున్నాను అనమాట. చూడండి బనానా కూడా దీనికి యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే అండి, చూసారు కదా. ఇలా మీకు ఏ ఫ్రూట్స్ అంటే వేసుకోవచ్చు. ఫ్రూట్స్ వద్దనుకుంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్, బాదము, క్యాష్యూస్, అలాగే మీ దగ్గర ఏమన్నా ఉన్నా అవి అనమాట. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు అండి. ఫ్రూట్స్ అయితే అన్నీ వేసుకోవచ్చు చక్కగా, ఆరెంజెస్ కానీ ఏవైనా. ఇదిగోండి ఇది కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు దగ్గర పడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని ఏ బౌల్లో తీసుకోవాలో ఆ బౌల్లోకి అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇదైతే నేను కొంచెం మంచిగా ఏంటంటే మనకి మంచి షేప్ వస్తుందిలే అన్నట్టు నేను తీసుకున్నాను అండి. ఈ బౌల్ అయితే ఇందులో వేసేస్తున్నాను. లేదంటే ముందే మీరు అడుగునంత ఫ్రూట్స్ పెట్టేసుకుని కూడా పైన వేసుకోవచ్చు, లేయర్గా వేసుకోవచ్చు. మీకు ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు అండి. ఇలా మనము నీట్గా దీన్నంతా ఏంటంటే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఏంటంటే దీన్ని కొద్దిగా చల్లగా ఆరే వరకు మనం బయట ఉంచేయాలి. తర్వాత ఏంటంటే ఒక 2 అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 2 అవర్స్ అయితే మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అప్పుడు మనం తినేసరికి మనం ఏదన్నా ఎవరైనా వచ్చినప్పుడు కానీ మనము మంచి వంట చేసుకునే ముందు ఇలా చేసుకుని పెట్టుకున్నామంటే చక్కగా
ఫుడ్ అంతా మంచిగా తినేయచ్చు అనమాట. ఇదిగోండి ఇట్లా బౌల్‌లో పెట్టేసా గదా! దీన్నైతే మరీ ఇంత వేడిగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. కొంచెం చల్లగయిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చినాక అయితే మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టాక 2 అవర్స్ వరకైతే వెయిట్ చేయాలి. అప్పుడే మన డిజర్ట్ మంచి టేస్ట్ వస్తదనమాట. 2 అవర్స్ తర్వాత అయితే మనం తీసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఒక 2 అవర్స్ తర్వాత మన డిజర్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేద్దాము. ఇదిగోండి దీన్నైతే చక్కగా డీమోల్డ్ చేస్తున్నాము. చూడండి. ఇదిగో చూసారు గదండీ! చక్కగా మంచి డెజర్ట్ అయితే వచ్చేసింది. మనం వేసిన ఫ్రూట్స్ ఇట్లా అనమాట. ఇప్పుడు దీని మీద అండి మనం కొంచెం కోకోనట్ మన కొబ్బరి ఉంటుంది గదా! తురిమిన కొబ్బరి అనమాట. దీనిపైన మనం మంచిగా వేసుకుందామండి. తినేటప్పుడు బావుంటదనమాట. చూడండి ఎంత బావుందో అసలు. చక్కగా ఈ ద్రాక్ష గ్రేప్స్ అన్నీ గూడా మనం వేసిన గ్రేప్స్ గానీ, అలాగే మనం వేసిన ఇదేంటి బనానా గానీ చక్కగా ఇందులో మిక్స్ అయిపోయి తినేటప్పుడు ఇప్పుడు అదిరిపోతదనమాట. ఇట్లా మనము కొంచెం కోకోనట్‌ని గూడా వేసేసుకున్నామండి. కోకోనట్ తురిమిన కొబ్బరి, ఎండు కొబ్బరి అనమాట. బాగా టేస్ట్ వస్తదిది. అందుకోసం జెప్తున్నాను. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. చూసారు గదా! ఇప్పుడేంటంటే దీని మీద మీకిష్టం అనుకుంటే కొంచెం చాక్లేట్ ఆహ్, వేసుకోవచ్చు. లేదంటే కొంచెం హనీ గూడా మనము వేసుకోవచ్చనమాట. వేసుకొని ఇంకా చక్కగా ఎంజాయ్ చేయటమేనండి. ఇదిగోండి కొంచెం నేను హనీ వేస్తున్నాను అనమాట. చూడండి. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోండి బావుంటది. అంటే మనం కొంచెం షుగర్ తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇలా లాస్ట్‌లో కొంచెం మనం హనీ కూడా వేసుకొని మంచిగా మన డిజర్ట్‌ని ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంకా పిల్లలకైతే చక్కగా మనము చాక్లేట్ సిరప్ కూడా వేసి ఇవ్వొచ్చనమాట. ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసారు గదా! అదిరిపోయే మంచి డిజర్ట్ రెడీ అయిపోయిందండి. చూసారండి అదిరిపోయే డిజర్ట్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే కొన్ని ఫ్రూట్సే వేశాను. మీరు గూడా మీ దగ్గరున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్‌తో చేసుకోండి. ఎలా అన్నా చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికి నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇదిగో చూసారు గదా! చక్కగా ఇలా బనానాతో ఇట్లా ఫ్రూట్స్‌తో చక్కగా మనం తినేయొచ్చనమాట. అద్దిరిపోయిందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి ఇంట్లో అందరూ ఎంజాయ్ చేయండి. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.